శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృషభ రాశి వారికి గోచార స్థితి ఏ విధంగా ఉందని పరిశీలించే ముందు గ్రహస్థితి గురించి ఆలోచించినట్లయితే మేనంలో శని, కుంభంలో రాహు, చంద్రుడి మేషంలోను, కుజుడు మిథునంలో 18వ తారీఖున కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. రవి 17వ తేదీన కన్యలోకి ప్రవేశం, బుధుడు 26వ తేదీన త్వరలోకి, శుక్రుడు 2వ తేదీన త్వరలోకి వెళ్తాడు. అయితే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది? గురుడు కర్కాటకంలోనే ఉన్నాడు, సింహంలో కేతువు. అయితే ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అంటే, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ప్రారంభంలో అనానుకూలత ఏర్పడేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా ప్రారంభంలో ఎలా ఉన్నప్పటికీ కూడా మాసాంతంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. విద్యార్థులకు కూడా కొన్ని విషయాల్లో అనానుకూలత ఏర్పడుతుంది ప్రారంభంలో. తర్వాత మళ్ళీ వాళ్ళు నిజానిజాలు తెలుసుకుని కష్టపడితే తప్ప ఉత్తీర్ణత చెందలేము అనేటువంటి భావనతో కష్టపడి చదవడం జరుగుతుంది. తద్వారా మాసాంతంలో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత చెందడం, ప్రతిఫలాలు పొందడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ అనుకూలమైనటువంటి యోగ్యత 17వ తారీఖు దాటిన తర్వాత అనుకూలత ఏర్పడేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. కొన్ని విషయాల్లో విలువైనటువంటి వస్తువులు భద్రపరచుకోవడంలో మీదైనటువంటి ఆలోచనతో మీరు ఒక మంచి ఆలోచనతో ఎదురుకు వెళ్ళగలుగుతారు. అయినప్పటికీ కూడా కొన్ని వస్తువులు ఎంత జాగ్రత్త పెట్టినప్పటికీ కూడా పోయేటువంటి పరిస్థితి కనబడుతోంది. అలా ఆ వస్తువులు పాడయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడతాయి. కాబట్టి మరింత అనుకూలత పొందడం కోసం గణపతి యొక్క ఆరాధన చేయడం ఎంతైనా ప్రయోజనకరం.